వాక్య భాగంలోకి వెళదాం. జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ఈ పునరుద్ధాన దినాన మనం నేర్చుకుంటాం. పోయిన కృతజ్ఞత కూడిక రోజు గాలిపటానికి గాలిపాఠం ఎంతమంది విన్నారు? ఓకే, బాగుంది కదా, రైట్. ఈరోజు కూడా అలాంటిదే మరొక సందర్భాన్ని మనం చూద్దాం. గాలి మామూలుగా సిమిలర్గా కొన్ని పదాలు మాట్లాడతారు కదా, ఏమంటే కూడు లేదు గూడు లేదు అన్నట్లు ఇంకా ఏదేదో అంటారు కదా, వచ్చేది లేదు పోయేది లేదు అంటారు కదా. అలాగే గాలి దానికి అనుసంధానంగా ఒక మాట పలుకుతారు. ఏంటి చెప్పండి? గాలి లేదు ధూళి లేదు అంటారు కదా. గాలి లేదు ధూళి లేదు. సరే, గాలి అయిపోయింది కదా, ఇప్పుడు ధూళి దగ్గరకు వద్దాం. ఈ పూట మన పాఠం ఏంటి? ధూళి. ధూళి గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ధూళి అంటే ఏంటండి? ఏమండి, కొన్ని మట్టి కణముల సమూహాన్ని ఏమంటాం తెలుసా? ధూళి. అప్పుడప్పుడు మనం కొత్త ఫ్యాన్ కొన్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఒక వారం రోజులు పోయిన తర్వాత రెక్కల మీద కానీ మధ్యలో ఉన్న కుండ మీద కానీ వేలితే ఇలాగానండి చేతికి ఏమొస్తుంది? దాన్ని మట్టి అంటుకుందంటాం మనం. ఏమండి, ధూళి అంటుకుందంటాం. ధూళి అనేది సమూహాన్ని కలిపి ధూళి అంటాం. కానీ ధూళి అనేది కొన్ని మట్టి కణముల సమూహమే ఏంటది? ధూళి. ఈ ధూళి కొన్ని కణాలు కలిస్తేనే ధూళిగా మనకు కనబడుతుంది. కానీ ఒక్కొక్క దాన్ని ఈ ధూళిగా కనపడ్డది ఒక్కొక్క దాన్ని విడగొడితే మన కళ్ళకి కనిపించదు. అది ఒక్క ధూళి కణాన్ని మనం చూడాలంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం భూతద్దం తీసుకుని చూస్తే తప్ప కనిపించదు. అంటే అతి సూక్ష్మమైన కణం ఏంటది? ధూళి కణం. ఈ పాఠాన్ని నేర్చుకునే ముందు మనకు తెలియవలసింది ఏంటంటే, దేవుడు మనకు ఒక గొప్ప ఉన్నతమైన పాఠం చెప్తున్నాడు. అదేంటంటే, ఒరే నాయనా దేవ సహాయమా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఏ విషయంలోనూ గర్వించవు. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నేను నాకు అప్లై చేసుకున్నాను, మీరు మీకు అప్లై చేసుకోండి. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలిస్తే నీలో ఏం పుట్టదు? అసలు గర్వం అనేదే రాదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే నీకు అహంకారం అనేదే రాదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే నీకు పగ రాదు. నీకు స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు, కక్ష ఉండదు. ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే ఇగో అనేది మొత్తం చచ్చిపోద్ది. నాదేముందిలే భగవంతుడా, ఏదో నీ పాదాల దగ్గర బతుకుతున్నాను, నన్ను వదిలేయి ఈసారికి ఇలాగా అని నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. ఎప్పుడంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియనప్పుడు. మన స్థితిగతులు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియనప్పుడు మనకి ఇవన్నీ పుట్టుకొస్తాయి. గర్వం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది, పగ వస్తుంది, ద్వేషం, స్వార్థం, కక్ష, ఇవన్నీ కూడా పెళ్ళుబుకుతూ ఉంటాయి మన గతం ఏంటో మనకి తెలియనప్పుడు. అదే అసలు మన స్థితి ఏంటో మనకు తెలిస్తే, మన గతం ఏంటో మనకు తెలిస్తే, మన ప్రారంభం ఏంటో మనకు తెలిస్తే, మనమేంటో మనకు తెలిస్తే ఇవేవి మనలోకి రావండి. అసలు మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, మన గతం గురించి ఏం చెప్తున్నాడో యెషయా గ్రంథంలోకి వెళదాం. ఇప్పుడు ఏమండి, ధూళి పాఠం, ధూళి నేర్పుతున్న పాఠం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. అందరూ బైబిల్లో పనిచేయనమ్మా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. చాలమ్మా, త్రాసు మీది ధూళి వంటి వారు అన్నాడు. వింటున్నారా? ఏ ధూళి అంటమంది? ఫ్యాన్ మీద ధూళి అనలేదే, పోనీ యాంప్లిఫైయర్ మీద ఉన్న ధూళి అనలేదే, సౌండ్ బాక్స్ మీద ఉన్న ధూళి అనలేదే. అర్థం చేసుకోవాలి. మనల్ని దేంతో పోల్చాడు? త్రాసు మీది, చెప్పాలి గడిగా, త్రాసు మీది ధూళి. ఏమంటే నేను ఒక మాట అడుగుతానండి, అసలుకి త్రాసు అంటే ఏంటి? కాటాయగా. కాటాకి అది కాటా అని ఎప్పుడు తెలుస్తుంది? దాని మీద ఏదన్నా బరువు పెడితే తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు దీని మీద ఏదన్నా బరువు పెడితే ఏం తెలుస్తుంది? తెలీదు. అదే కాటా అనుకో, ఇది కాట కాదు కాబట్టి ఎంత బరువు పెట్టినా తెలీదు. అయితే కాటాకి విలువ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, దాని మీద బరువు పెట్టినప్పుడు తెలుస్తుంది. అది 1/2 కేజీ కానీ, కేజీ రాయి కానీ, 2 కేజీలు కానీ, 5 కేజీలు కానీ, 10 కేజీలు కానీ, 20 కేజీలు కానీ రాయి పెడితే, లేదా ఏదైనా సరుకు పెడితేనే చెప్పండి
అది కాటా అని తెలుస్తుంది మనకి, అంతే కదా? రైట్. వాస్తవంగా కాటాని కూడా దేనికి వాడతాం మనం? త్రాసుని వేయింగ్ కోసం, అంటే బరువు తోచడం కోసం దాన్ని ఏం చేస్తాం మనం? వాడే ఉపకరణం అది, పనిముట్టు త్రాసు. రైట్. ఇప్పుడు త్రాసు మీద ధూళి అన్నాడు. ఉదయాన్నే మామూలుగా కోంట్లు ఉంటారు కదా, వాళ్ళు కాటా లేనిది వాళ్ళకి పని జరగదు. దానికి పూజలో లేదా నమస్కారమో ఏదో చేసుకొని మొత్తానికి ఒక పాత బట్టతో ఏం చేస్తారో తెలిసి పొద్దున పోయిన వెంటనే త్రాసు చెప్పండి చక్కగా తుడుస్తారు. తుడిస్తే ఎంత వస్తుంది ధూళి? చెప్పలేము, ఎంతైనా రావచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం గుర్తించాలి, త్రాసు మీద ధూళిని ఎందుకు కంపోజ్ చేస్తున్నాడు దేవుడు? ఎందుకు అలా మనల్ని కంపేర్ చేస్తున్నాడు దేవుడు? అసలు త్రాసు మీద ఉన్న ధూళికి వెయిట్ ఉంటుందా? మనలో మన మాట, త్రాసు మీద ధూళి ఉందండి, డస్ట్ ఉందండి, ఏమండి? త్రాసు మీద ఉన్న ధూళి ఏమన్నా బరువు తూగుద్దా? ఎంత ధూళి అన్న బట్టని ఏమన్నా ఒక్క పాయింట్ అన్న చూపిస్తారు డిజిటల్ మీటర్ మీద? డిజిటల్ మీటర్ ఉంటుంది కదా, దానికి పాయింట్లు చూపించేది, కేజీలు చూపించేది, గ్రాములు చూపించేది. ఎంత డస్ట్ పట్టినా, ఎంత ధూళి పట్టినా ఏమైనా బరువు చూపిస్తుందా? చూపించదు. ఇప్పుడు మనల్ని దేంతో పోల్చాడు? దాని మీద ఒక కేజీ టమాటాలు పెట్టారు అనుకోండి, కేజీ టమాటాకైనా రేటు ఉంటుందేమో, కానీ ఇంత ధూళి పెట్టినా దానికి ఏముండదు, వెల ఉండదు. 2 పాయింట్లు మీకు అర్థం కావాలి. నీ బతికేంటో నా బతికేంటో తెలుసా? మనల్ని అన్నాడు త్రాసు మీది ధూళి అన్నాడంటే మనకి వెల లేదు. రెండోది చెప్పండి, ఉదయాన్నే వచ్చి తుడిచేస్తాడే, ఎందుకు పనికిరాంది? తుడిచేసి దేన్ని తుడిచేస్తాం మనం? మనకు ఉపయోగం లేనిది. వాస్తవంగా మనం ఉపయోగం లేని వారము. రెండోది వెల లేని వారం. లాస్ట్లో టచ్ చేస్తాను ఈ 2 పాయింట్లు మీకు. ధూళి, త్రాసు మీది ధూళికి ఏమి లేదు, అది ఎవరికి ఉపయోగపడదు. రెండోది దానికి విలువ వెల ఉండదు, ఎందుకంటే అది వెయిట్ తోగదు, వెయిట్లెస్. దానికి విలువ ఉండదు, వెల ఉండదు. సో దేవుడు చెప్తున్నాడు మనల్ని, అయ్యా మీరు ధూళి అన్నాడు. మనం ఎవరు? మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనం ధూళా? అది ఎలాగో కూడా చెప్తాను, అస్సలు కంగారు పడొద్దు. ఇంకా కొన్ని మాటలు మన గురించి మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథం 30:19. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. యోబు గ్రంథం 30:19. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదనయ్యున్నట్లున్నాను. బూడిదని తీసేయండి కొంచెంసేపు, ఈరోజు మన టాపిక్ ధూళి కాబట్టి. నేను ధూళినైనట్టున్నాను అంటున్నాడు యోబు గారు. యోబు గారు ఏమన్నాడండి? యెషయా గారు ఏమని సంబోధించాడు? త్రాసు మీది ధూళి అన్నాడు. యోబు గారు ఏమంటున్నారు? నేను ధూళినయ్యున్నట్టున్నాను అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం, రాసుకోవడమే మీ పనిగా. 22వ అధ్యాయం 43. నేల ధూళివలే వారిని నలుగగొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను, వీధిలోని పెంటవలి నేను వారిని పారపోసి అనగద్రొక్కెదను అంటున్నాడు దేవుడు. మనల్ని దేంతో పోలుస్తున్నాడు? నేల ధూళివలే అన్నాడు. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. రౌతులలో 50 మందియు, రథములలో 10, కాల్బలములో 10,000 మందియు మాత్రమే యెహోయాజు దగ్గర ఉన్నారట. ఇక మరి మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అని అంటే, సిరియా రాజు దుల్లగొట్టిన ధూళి వలె, మిగిలిన వాళ్ళని దుల్లగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. మనుషుల్ని దేంతో పోలుస్తున్నాడు చూడండి? దుల్లగొట్టిన ధూళి వలె నాశనం చేసి ఉండెను సిరియా రాజు అంటున్నాడు. ధూళితో పోల్చాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం కూడా మనం చదువుతాం. అప్పుడు గాలికి చూడండి, అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని. మనుషుల్ని ఎలా కంపేర్ చేస్తున్నాడు చూడండి. ఏమండి? గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. మరలా యెషయా గ్రంథానికి వద్దాం. 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం ప్రియులారా. 24వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు
ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. యెహోవా వాక్కు ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి వాక్యాన్ని తృణీకరించే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వింటారు కానీ పాటించరు, ఎన్నిసార్లు చెప్పినా వింటారు కానీ అనుసరించరు, క్రియలు ఉండవు. అలాంటి వారి గురించి మాట్లాడుతూ, కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు, అగ్గి కొయ్యి కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు, తర్వాత ఏమన్నాడు చూడండి, ధూళి వలె పైకి ఎగిరిపోను. చూడండి మన గురించి ఏమంటున్నాడు, మన ఆయుష్ గురించి, మన జీవిత గురించి, మన బ్రతుకు గురించి ఏమన్నాడు తెలుసా? వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును అన్నాడు. చివరిగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింది, దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాడు, మీ పాదముల క్రింది ధూళి వలె పొందురు. చాలండి, ఇన్ని వచనాలు నేను మీకు చూపించాను కదా, మీకేమర్థమైంది? ఏమ్మా, మనం ఎవరం? ధూళి అన్నాడు. ధూళి అంటే ఏంటి? కొన్ని మట్టి కణాల, చెప్పండి, కలయికే, సమూహమే ధూళి. నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పేది ఏంటంటే, మన గతం ఏంటో మనకు తెలిస్తే మనకేమేమి ఉండవు? గర్వం, అహంకారం, ఏమండి, కక్షలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు, ఇవేవి ఉండవు. చాలా అణిగిమణిగా ఉంటాం. ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నాయన వాస్తవానికి బేసిక్గా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఉపయోగం లేని ధూళివి. బేసిక్గా మన ప్రారంభంలో మనం ఎవరమే? ఉపయోగం లేని ధూళిమి. రెండోది విలువ లేని ధూళిమి కదా, మట్టి కణం. మరి మన ప్రారంభం కణం కాదా? మన బ్యాక్గ్రౌండ్ కణం కాదా? తండ్రిలో నుండి తల్లిలోనికి వెళ్ళేటువంటి దాన్ని శుక్ర కణం అంటాం. మీరు అడగొచ్చు నన్ను, అదేంటండి త్రాస్ మీద ధూళితో పోసాడంటే అండి దేవుడు, అది బరువు ఉండదు కదండి, నేను 70 కేజీలు ఉంటాను కదండి, 80 కేజీలు ఉంటాను కదండి, 90 కేజీలు ఉంటాను కదండి. ఇప్పుడున్నావు కానీ నీ ప్రారంభం చెప్పాలా? కణమే, డస్ట్ పార్టికల్ అన్నారు, ధూళి కణం, అదే శుక్ర కణం. ఏమండి, ఒక పాల చుక్క లాంటి ఒక శుక్ర కణం, ఒక గంజి చుక్క లాంటి ఒక శుక్ర కణం, డస్ట్ పార్టికల్. మన ప్రారంభం అది. ఆ తర్వాత ఉపయోగము లేని మనలను దేవుడు ఏం చేశాడంటే, తల్లి గర్భంలో మనకు అన్ని అవయవ నిర్మాణాలు చేశాడు 9 నెలల్లో. పెరిగి పెద్దలు అవుతాం, అయినా కూడా అప్పుడప్పుడు అంటాం కదా, ఏమంటాం? ఇటు దేశానికి, ఇంటికి, సమాజానికి, ఊరికి, కనీసం వాడికి వాడు కూడా ఉపయోగం ఉండదండి. ఎందుకు పనికిరాని, ఎందుకు ఉపయోగం లేని మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉపయోగపడే పాత్రలుగా చేశాడు. విలువలేని మనలను దేవుడు ఏం చేశాడో తెలుసా? వెలగలవారిగా చేశాడు. అందుకన్నాడు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మనకి విలువ ఏదో ఎందుకు పెరిగింది? మనకి ఎందుకు పెరిగిందండి? విలువ దేవుడిచ్చాడు. వాస్తవానికి ధూళికణం మన బ్రతుకు. అలాంటి ధూళికణం, వెలలేనిది, విలువలేనిది, ఉపయోగం లేని మన బ్రతుకు ధూళికణం అయితే దానికి విలువను పెంచిన వాడు ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు పెంచాడంటే, మీరు నా కోసం ఉన్నతంగా బ్రతకాలి, నిజంగా విలువ కలిగిన వారిగా మీరు బ్రతకాలి, ఉపయోగం లేని మీరు నా కోసం ఉపయోగపడే పాత్రలుగా మీరు బ్రతకాలి అన్నాడు. ధూళి ఉపయోగపడే పాత్రగా జీవిస్తుందా? విలువ గలదిగా జీవిస్తుందా? ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను. ధూళిని చూపించి మనకు గడ్డి పెడుతున్నాడు ఆయన. వాస్తవంగా ధూళికి నేను విలువనివ్వలేదు, కానీ ధూళికణమైన నీకు నేను విలువనిచ్చాను. వాస్తవంగా ధూళికి నేను
ఏమండి ఏమంటారు దాన్ని, ఉపయోగం లేని దానిగా చేశాను, కానీ ఉపయోగం లేని ధూళిగా ఉన్న నీకు నేను ఉపయోగపడే పాత్రగా నిన్ను మలిచాను. బేసిక్గా ఉన్న ధూళి నా మాట వింటుంది, బేసిక్గా ఉన్న ధూళి నా ఉద్దేశాలు నెరవేరుస్తుంది, బేసిక్గా ఉన్న ధూళి నిజానిజాలు నిర్ధారణ చేస్తూ ఉంది, బేసిక్గా ఉన్న ధూళి మనిషి మార్పు కోసం పాటుపడుతుంది, బేసిక్గా ఉన్న ధూళి మనుషుల మీద సాక్ష్యం పలుకుతోంది. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అనేది పెద్ద ప్రశ్న. అబ్రహాముకు అర్థమైపోయింది, అబ్రహాముకు కూడా అర్థమైపోయింది. అబ్రహాం గారు కూడా ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఆదికాండం తీశారమ్మా, ఆదికాండం అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి. 18వ అధ్యాయం 27వ వచనం, 18:27. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదియు నైనా నేను దేవా నీతో మాట్లాడా తెగించుచున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన దేంతో పోల్చుకుంటున్నాడు? అబ్రహాం అబద్ధాలు చెప్తాడా? అబద్ధాలు ఆయన విశ్వాసులకు తండ్రి అవుతాడా? ఆడు అవ్వడు కదా. ఏమంటున్నాడండి మహాన్, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే అంటున్నాడు. ఓ విశ్వాసి, మన బాబు విశ్వాసములో ఏమండి తండ్రి సమానుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నేను ధూళిని బూడిదిని, మహోన్నతుడా నేను ఒక డస్ట్ పార్టికల్, నేను నీతో మాట్లాడడానికి తెగించుచున్నాను. 40 మంది నీతిమంతులు ఉంటే సుధమ గుమ్మరాలు కాపాడుతావా? 30 మంది ఉంటే కాపాడుతావా? 20 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే కాపాడుతావా? ఆఖరికి 5 ఉన్నా కాపాడుతావా? ఓ ధూళి, కాపాడుతా, నీ మాట నేను వింటా. ధూళి మాట కూడా వినడానికి సిద్ధపడ్డాడంటే దేవుడు ఎంత గొప్ప మనసు. ఆలోచించండి. మనం ఎలాగ ఆయన మాట వింటలేదు. ఒక మనిషిగా మనల్ని మనం తగ్గించుకొని, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని, మనలో ఉన్న అహంకారం గర్వం అన్నీ చంపేసుకొని దేవుడితో మాట్లాడితే దేవుడు కూడా నీకు లోపడతాడంట. దేవుడు కూడా నీ మాట వింటాడంట. అక్కడ అబ్రహాం మాట వినలేదా? విన్నాడుగా. ప్రియులారా, ధూళికున్న గొప్ప మనసు ఏంటనేది మనం బైబిల్లో చూస్తే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు దాదాపు 430 ఏళ్ళు. ముందు విషయం చెప్పనమంటే రెఫరెన్స్ చెప్తాను తర్వాత. ఏడ్చారంట, బాగా ఏడ్చారట. ఆ కన్నీళ్ళు, ఆ మొర్ర దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మొర్ర అన్న దేవుడు ఏం చేశాడంటే దేవదూతను పంపించి గొర్రెలు కాసుకుంటున్న మోషేతో మండుతున్న పొదలో గుండా మాట్లాడాడు. అయ్యా నువ్వు వెళ్ళి ఇక ఐగుప్తులో నుంచి వారిని విడిపించమంటే, నేను వెళ్తానులే సరే సాకులేని చెప్పిన ఒప్పుకున్నాడు. అహరోన్ని వెంట పెట్టుకొని తన సహోదరుని మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్ళాడు మోషే. వెళ్ళే ముందు అడిగాడు, అక్కడికి వెళ్ళి ఎవడరా నేను పంపించిందంటే, నేనేం చెప్పనండి బాబు అని దేవుడితో అడిగినప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అన్నాడు. సరే బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. ఎన్ని చేస్తున్నా కూడా ఫరో మనసు, ఫరో దగ్గర ఉన్న అధికారుల మనసు, ఐగుప్తీయుల మనసు టోటల్గా కరగట్లేదంట. ఏం కరగట్లేదు? మాట్లాడాలి. మనుషుల కఠినమైన మనసులు ఏమవ్వట్లేదు? కరగట్లే. ఈ మనుషుల మనస్సులను కరగదీయడానికి 10 రకాల జీవరాశులను పంపాడు ఆయన. ఒక కప్పలను కానివ్వండి, ఇలా కదా కదా ఎన్ని రకాలు? 10 రకాలు. వాటిలో ఒకటే ధూళి. ఇప్పుడు చూద్దాం బైబిల్ ఎందుకు పంపాడు. ఈ 10 రకాలు ఎందుకు పంపాడు మళ్ళీ చెప్పండి. మనుషుల మనస్సులను కరిగించడానికి, మార్చడానికి. ఓకే, పాయింట్ నోట్ ఇచ్చేయాలి. మనుషుల మనస్సును కరగదీయడానికి, మార్చడానికి ధూళి పని చేసిందా? చూడండి ఒక్కసారి దయచేసి. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. ప్రియులారా, నిర్గమకాండం 8వ అధ్యాయము 16వ వచనం నుండి వ్రాయబడిన మాటలు కొన్ని మనం చదువుదాం ప్లీజ్. నిర్గమకాండం 8వ అధ్యాయము 16వ వచనం నుండి. అందుకు యెహోవా మోషేతో చెబుతున్నాడు. ఎవరికి చెప్పమని? అహరోనుకి చెప్పమని. పాయింట్ నోట్ ఇచ్చేయాలి మీకు. మాట్లాడుతుంది ఎవరితో? దేవుడు మోషేతో. ఎవరికి చెప్పమని చెప్తున్నాడు? మీ అన్నయ్య అయినా
అహరోన్తో నేను చెప్పినట్టు చెప్పు అంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. దేని కొట్టాలట? ధూళిని కొట్టుము. అప్పుడు ఏం చేయాలట? అది ఐగుప్తు దేశం అందంతటా పేలగును అన్నాడు. ధూళి తన రూపాన్ని ఏం చేస్తుంది? మార్చుకుంది. పేలు అని కింద పుట్టినోట్లు ఏమిచ్చాడు తెలుసా? మిన్నళ్ళి అని ఇచ్చాడు. ఏంటది? మిన్నళ్ళి అంటే ఏంటో తెలుసా? పేను. నల్లులు వేరు. మళ్ళీ గతంలో మనకు నులక మంచాలు ఉండేవి, ఆ తర్వాత నవార మంచాలు వచ్చాయి, ఆ తర్వాత అసలు ఆ టైప్ మంచాలే పోయినాయి. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఏమంటారు, క్లాత్ మంచాలు, మడత మంచాలు ఉండేవి కదా. ఇప్పుడు అన్నీ డబల్ కాట్లు, కింగ్ సైజ్ బెడ్లు, తర్వాత 6'4'లు, ఏమంటారు రకరకాలు వచ్చేసినాయి. ఇక నవారుతో కానీ, నులకతో కానీ, తొంగతో కానీ దేంతో పని లేకుండా పోయింది. ఆ నులక మంచాలకు పట్టేవి. ఆ నులక మయాన కానివ్వండి, ఆ మంచం కోడికి పట్టెలు ఉంటాయి కదా, సైడ్ పట్టెల్లో మధ్యలో ఉండేవి, చిన్న చిన్న ఉండేవి. మనకు తెలియకుండా రక్తం తాగేసి రాత్రుల్లో తాగేసడం, ఏమండి పగలంతా నిద్రపోవటం. రాత్రులు మనం పడుకుంటాం కాబట్టి తాగేస్తాయి, పగలంతా నిద్రపోతాయి, రాత్రులు మనల్ని నిద్రపోనివ్వు నల్లులు. సరే విషయానికి వస్తే ఇవి పేలు అంటే ఇక్కడ ఒకటి మీరు ఆలోచించండి. ధూళి ఏం చేస్తుందంటే తన రూపాన్ని మార్చుకుంటుంది. దేవుడు చెప్పిన రూపానికి మారుతుంది. ఫస్ట్ పాయింట్ నోట్ చేయండి, మొట్టమొదటి మాట నోట్ చేయండి. ధూళి ఏం చేస్తుందంటే దేవుడు చెప్పిన రూపానికి తన రూపాన్ని ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. మరి మనం మారుతున్నామా? మన గురించి నేను మాట్లాడుతున్నాను. మనల్ని దేవుడు తన రూపంలో చేశాడు, కానీ మన రూపాన్ని మార్చుకున్నాం. దయ్యపు స్వభావంలోకి మనం మారిపోయాం. ఇప్పుడు మళ్ళీ దేవుడు మనల్ని ఏం చెప్పమంటున్నాడు? క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మారమంటున్నాడు. మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం? ఇప్పుడు ధూళి మనకు నేర్పే పాఠం ఏంటి? నీ అంత బుర్ర ఉందా దానికి? నీ అంత సైజు ఆకారం ఉందా దానికి? నీకున్న విలువ దానికి ఉందా? లేదు. దేవుని మాటకు లోబడి ఏం చేస్తుంది? అది దేవుడు కోరుకున్న రూపానికి మారిపోతుంది. మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం? ఇది మొదటి మాట. ఏమి నీకు లాంటి హృదయం ఉందా దానికి? మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం? ఏం చూసుకొని నాకు అర్థం కావట్లేదు. మనకి ఏమి చూసుకొని, దేన్ని బట్టి మనకి బిగుతు, దేన్ని బట్టి మనకి అహం. ధూళి మారుతున్నప్పుడు నువ్వు ఎందుకు మారట్లేదు? ధూళికి అర్థమయ్యాడే దేవుడు. దేవుడు అంటే లెక్కలేదా మనిషికి? లేదనే చెప్పాలి. రెండోది, అలా మారిన ధూళి ఏం చేస్తుందో తెలుసా? కఠిన మనస్కులను కరిగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. చేసిందా లేదా చెప్పండి. చివరాఖరికి అధ్యాయం అంతా 32 వచనాలు మీరు చదువుకోండి. ఏమండి అదేం చేసిందో తెలుసా? పేలుగా మారి ఐగుప్తు దేశం అంతా అలముకుంది, విసిగిపోయారు. ఇక్కడ ఏం చేస్తుందంటే ధూళి కఠిన మనస్కులను కరిగించుటకు దేవుడు పంపిన పాత్రగా తన పని చేస్తుంది. మరి ఈ లోకంలో చాలామంది వెళ్ళి పని చేస్తుంది. అది తన రూపాన్ని మార్చుకుంది, మొదటి మాట. రెండోది, వెళ్ళి ఏం చేస్తుంది? దేవుడు కోరుకున్న పని చేస్తుంది. ఏంటి దేవుడు కోరుకున్న పని అంటే? కఠిన మనస్కులైన ఐగుప్తీయుల మనసు మారాలి. మరి మనం ఏం చేస్తున్నాం? మన రూపాన్ని మార్చుకోం. రెండోది, వెళ్ళి పని చేస్తుంది, కఠిన మనస్కులను కరిగిస్తుంది. మరి మనం నోరుంది కదా, దానికి లేదు. నోరుంది, వెళ్ళి 4 మాటలు చెప్పి, మనసును కరిగించి 4 మాటలు చెప్పి ఒక్కరినైనా దేవుని వైపుకు ఆకర్షింపగలుగుతున్నామా? ఈజ్ దట్ నాట్ కాల్డ్ గాస్పెల్? అది సువార్త కాదా? సువార్త తప్ప మరొకటేది కాదు. సువార్త ద్వారా సాధ్యపడింది మరి ఏది సాధ్యపడదు. ప్రియులారా, దూరికి నోళ్ళు లేదే. కానీ కఠిన మనస్కులు, మామూలు కఠినాత్ములు కాదు. ఇప్పుడున్న మన ఇండియన్స్ కంటే కూడా ఏమండి బహు కఠినాత్ములు వాళ్ళు. ఎంత కఠినమైన సేవ చేయించకపోతే వాళ్ళు ఎంతగా దేవుడు వారి వైపు చూసి దూతను పంపేంతగా స్పందించాడంటే అంతగా ఏడ్చుంటారంటే ఎంతగా వారిని కష్టపెట్టుంటారు ఆలోచించండి. ధూళి నేర్పుతున్న పాఠం రెండైని. ఒకటి, తన రూపాన్ని మార్చుకుంది. రెండోది, కఠిన మనస్కులను కరిగించుటకు తన వంతుగా పనిచేస్తుంది. మూడోది చూద్దాం.
సంఖ్యాకాండం 5వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 17వ వచనం చూడండి త్వరగా. తరువాత యాజకుడు యాజకుడు చాలమ్మా, విషయం చెప్తానమ్మా, అదంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంకా అధ్యాయం అంతా మీకు అర్థమయ్యేలాగా విషయం చెప్తాను. ఒక మొగుడంట మగాడు మొగుడే కదా, ఒక మొగుడంట వాళ్ళ ఆవిడని అనుమానించాడట. బాగా వినాలి మీరు పాయింట్. అని చూడకండి, ఏం పట్టించుకోకండి. అని సండే స్కూల్లో పెట్టేసి రాకూడదు. ఎవరన్నా ఒకళ్ళు సండే స్కూల్కి అప్పగించారండి, అప్పగించి తప్పితే ఇంక కిందికి రానివద్దని చెప్పండి అని. వినండి, సందర్భాన్ని చెప్తున్నా. సంఖ్యాకాండంలో ఉన్నా, భర్త భార్యని ఏం చేశాడంట చెప్పండి? అనుమానించాడట. ఇప్పుడు వాస్తవంగా ఆవిడ ఏ పాపమో చేయలే, ఆవిడికి గర్భం వచ్చింది తన భర్త ద్వారానే. కానీ వీడికి అనుమానం ఏంటంటే నా ద్వారా ఈవిడికి గర్భం రాలేదు, గర్భవతి కాలేదు. మరి ఈ పంచాయతీ ఏం చేయాలి అని అంటే పాత నిబంధనలో యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాలి. బాగా నోటీస్ చేయాలి పాయింట్ మీరు. ఈ పంచాయతీ ఎవరు తీర్చాలి? యాజకుడు తీర్చాలి. ఇప్పుడు యాజకుడు నిజానిజాలు తేలాలంటే అనుమానపడేది భర్త, ఏమంటే అనుమానాస్పదంలో ఉన్నది భార్య. గర్భం వచ్చింది భార్యకి కాబట్టి భార్యను లేపి నిలబెట్టేవాడు. ఇప్పుడు ఇక్కడ ఏమండి దోష ఎవరు? భార్య. భార్య నిలబడింది ఎవరు ముందో? యాజకుడు ప్రజలందరూ ముందు ఈవిడిని స్త్రీ నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక పాత్ర తీసుకున్నాడంట, మట్టి పాత్ర. బాగా వినండి, ఆ పాత్రలో పరిశుద్ధమైన కొన్ని జలాలు పోసి అందులో ఏం చేశాడంట, నేల ధూళి కూడా తీసి అందులో వేసి, బాగా వినాలి అమ్మా, అడుగుతాడనమాట. అక్కడ ఉంటాయన్నమాట, ప్రమాణం చేస్తాడు. ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అమ్మా, నేను నా భర్తతో తప్ప ఏ పరాయి పురుషుణ్ణి ఎరుగను అనాల. ఎరక్కపోతే ఎరగను అనాలి. ఏమండి? అలాగన్న తర్వాత సరే ఇది నిజమే, దీనికి నేను ఒప్పుకుంటున్నాను, ఈ ప్రమాణం నేను చేస్తున్నాను అన్న తర్వాత ఈ ధూళి కలిపిన నీళ్లు ఏవైతే ఆమెతో తాగనిస్తాడో, ఆవిడ అబద్ధం ఆడింది అనుకోండి, పొట్ట ఇంతలామనైపోద్దంట క్షణాల్లోనే. మాట్లాడండి. అబద్ధం ఆడితే నిజంగానే ఏమండి భర్తతోనే ఆ గర్భం వస్తే ఏమవదు. అప్పుడు ద్రోషి ఎవరవుతారు? అనుమానించిన మొగుడవుతాడు. ఆవిడ ఒకవేళ తప్పు చేసింది అనుకోండి, తప్పు చేసి ఏమండి జనాల ముందు నా పరువు ఏమైపోద్దో, నా పాపం బయటపడిపోద్దేమో అని చెప్పి భయపడి అబద్ధం చెప్పింది అనుకోండి, అబద్ధం ఆడి తాగితే ఆ ధూళి కలిపిన పవిత్రమైన నీళ్లు తాగితే ఏమవుతుందంట? పొట్ట ఉబ్బిపోయి చచ్చిపోద్దండి. ఆ చివరి వచనంలో అదే వ్రాయబడుద్ది. అంటే నిజాలను నిర్దేశించేది ఎవరక్కడ? ధూళి. సమాజానికి నిజానిజాలు చెప్పవలసిన వాడెవడు? క్రైస్తవుడు. మరి ధూళి ఏమండి, మనకు నా నోరు లేదు, కళ్ళు లేదు, మనసు లేదు, మెదడు లేదు, బుర్ర లేదు, ఆకారం లేదు. ధూళి ఇంత మంచి ఆకారం ఉన్న ఈ మనిషి తప్పుడు పనులు చేస్తుంటే నువ్వు చేసింది తప్పని కానీ నువ్వు చేసింది ఒప్పుని కానీ నిర్దేశించవలసిన వాడెవడు అసలు వాస్తవంగా? ఏమంటే సాటి మనిషి తప్పు చేస్తే ఈరోజు నిర్దేశించేది జడ్జిలో, కానీ ఇక్కడ ఒక జడ్జిగా వ్యవహరిస్తుంది, ఒక తీర్పరిగా వ్యవహరిస్తుంది. ఎవరో తెలుసా? ధూళి. ఈ లోకానికి తీర్పు తీర్చవలసిన వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులారా, మనమే కదా. ధూళి మనకి నేర్పే పాఠం అది ఎంత చిన్నదే. తప్పులను నిజానిజాలను నిర్దేశించేది ఒక జడ్జిగా, ఒక తీర్పరిగా వ్యవహరిస్తుంది ధూళి. మరి నువ్వేం చేస్తున్నావు? ఉపయోగం లేని ధూళి దేవుడి కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ధూళి కణం మనిషిని శాసిస్తుంది ప్రియులారా. ధూళి నేర్పుతున్న పాఠం 3 అయిపోయినాయి. ఒకటి ఏం చేసింది ధూళి? తన రూపాన్ని మార్చుకుంది. మన రూపాన్ని మార్చుకోలేకపోతున్నాం. రెండోది, ధూళి ఏం చేసింది? కఠిన మనస్కులను
వారి మనసు కరిగించి మార్చుటకు తన వంతు పాత్ర, తన వంతు పని చేస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రతిదానికి వచ్చిన వేసుకోవాలి. మూడోది, మనిషి చేసిన తప్పు ఒప్పులను నిర్ధారిస్తుంది, నిజానిజాలు బయటపెడుతుంది, నిజాలు చెబుతుంది. ఏంటది? ధూళి. 4వ పాయింట్ చెప్పి నేను ముందుకెళ్తాను. 5 చెప్పి ముచ్చటగా ముగించేస్తాను. ఒక్కసారి యోబు గ్రంథానికి రమ్మ, మన్నించండి. 39:14 చూడండి. 39:13 నుంచి చదవమ్మా. ఈ కోడ్ కోసం వచ్చాను నేను ఇక్కడ. చదవండి. ఏమంటున్నాడండి? దానికి రెక్కలు ఉన్నాయి, ఇంకేమన్నాడు? వెంట్రుకలు ఉన్నాయి. దానివల్ల దాని ద్వారా ఏంటన్నాడు? దానికి అంత ప్రేమ ఎక్కువైపోయింది అనుకుంటున్నారు ఏంటి? దాని గుడ్ల మీద కానీ దాని పిల్లల మీద కానీ దానికి ఉండదంట. కోడుకున్న మమకారం ఆ నిప్పు కోడికి ఉండదట. అర్థం చేసుకోవాలి మీరు. నిప్పు కోడికి కోడుకున్న మమకారం ఉండదు. కోడుకున్న మమకారం మీకు తెలుసు కదా. మీరు గుడ్డు పట్టుకోండి, అది ఉండగా. పొదుగుండగా గుడ్డు పట్టుకోండి, పొడవదా? పొడుస్తుంది. పిల్లలు పెట్టాక కూడా చూడండి, ఆ పిల్లల జోలికి వెళితే ఎగిరి మరీ తంతది. అది కోడుకున్న మమకారం దేనికి ఉండదు? నిప్పు కోడుకు ఉండదు. అయినా కూడా అది పిల్లలు పెడుతుంది. ఎలాగ గుడ్డుని ఎలా భద్రం చేస్తుంది అని మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాశాడు. చదవండి ఇప్పుడు. లేదు సుమి, కోడుకున్న మమకారం దానికి లేదు సుమి అని చెబుతూ, అది నేలను దాని గుడ్లను పెట్టును. అంతవరకే దాని పని. గుడ్లు ఎక్కడ పెట్టుద్ది? నేల మీద పెడుతుంది. ధూళిలో వాటిని కాచును, ధూళిలో వాటిని కాచును. బాగా నోటీస్ చేయండి ఈ పాయింట్. ఎవరో పెట్టిన గుడ్లు, లేదంటే ఎవరో పెట్టిన పిల్లలు కాసేది ఎవరు? ఏం కాస్తుంది? కాయవలసిన బాధ్యత ఎవరిది? కాపరదా? ఆలోచించండి. అందుకేనండి మీకు సంఘ కాపరని పెట్టారంటారా? అంటే మామూలుగా అడుగుతున్నాను. మరి పేతురు గారు ఏ సంఘానికి కాపరే? ఆయనతో ఏమన్నాడు? నా గొర్రెలను కాయుము అన్నాడు. అంటే గొర్రెలను కాసే బాధ్యత కేవలం కాపరదే కాదు, విశ్వాసి బాప్తిస్మం తీసుకున్న మీ అందరి మీద ఆ బాధ్యత ఉంది. లోకంలో చెదిరిపోతున్న, పాడైపోతున్న, నాశనం అయిపోతున్న, శిథిలమైపోతున్న సమాజాన్ని, ఏమండి, నాశనానికి జోగుతున్న సమాజాన్ని కాపాడే బాధ్యత. ఇక్కడ గుడ్డు అంటే ఒక జీవి, ఒక జీవరాశిని, ఒక జీవాన్ని ఏం చేస్తుంది? అది కాపాడుతుంది. ధూళి ఏం చేస్తుంది? కాపాడుతుంది. మరి ఈ లోకంలో నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి అనేక మందిని కాపాడవలసిన బాధ్యత ధూళిగా మనకు లేదా? మనం ధూళే కదా. ఎలా కాపాడాలి? ఏమండి, యోధ పత్రికలు అదే కదా అన్నాడు. 21-22 మనం చదువుతూ ఉన్నప్పుడు ఏమని రాయబడింది అక్కడ? ఒకసారి చూడండి దయచేసి. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు అన్నాడు, సువార్త ప్రకటించి రక్షించమన్నాడు, కాపాడమన్నాడు కదా. నాశనానికి, సామెతల గ్రంథంలో అంటాడు, నాశనానికి జోగుతున్న వాడిని కూడా మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉందన్నాడు కదా. మరి కాపాడాల్సింది మనం కదా. నిప్పుకోడికి లేని బాధ్యత ఎవరు తీసుకున్నారు అక్కడ? ధూళి తీసుకుంది. అసలు బాధ్యత క్రైస్తవుడుగా సువార్త ప్రకటించవలసిన బాధ్యత, సువార్త ప్రకటించి ఆత్మలను కాపాడవలసిన బాధ్యత మన మీదే ఉంటే, మనమే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? ఆలోచించండి ప్రియులారా. పట్టించుకోవలసిన మనమే పట్టించుకోకపోతే నిప్పుకోడిలాగా బాధ్యత వాస్తవంగా నిప్పుకోడిది. అలాగే సువార్త ప్రకటించవలసిన బాధ్యత వాస్తవంగా క్రైస్తవుడిది. అలాంటి మనమే బాధ్యత వహించవలసిన మనమే పట్టించుకోకపోతే దేవుడు దేన్నైనా వాడుకుంటాడు. అర్థమవుతుంది మీకు? ధూళి కణాన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? తన పని కోసం వాడుకుంటాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య, అసలు చేయవలసిన వాళ్ళే ముందుకు రాకపోతే పాట పాడేవాళ్ళు కానీ, ప్రార్థన చేసేవాళ్ళు కానీ, ఒక్కొక్కళ్ళు. మొన్న కృతజ్ఞత కూడిక కొంత పని చేసింది.
ఆ మెడిసిన్ కదా. కొంచెం జాయిగా పాటలు పాడడం, కోత కాస్త మాట్లాడడం ప్రారంభిస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఏమండి ఇంక వీళ్ళు ఎందుకు పనికిరారేమో, చచ్చిపోయేంత వరకు ఇలా వస్తా వెళ్తూ ఉంటారేమో అనుకున్నాను నేను. లేదు లేదు, కొద్దిగా చల్లం వస్తుందండి. మీకేముంది, స్పర్శ తగులుతుంది కోత కోత. కొంచెం వాడబడండి. ఈ గాలిని ధూళిని చూసిన తర్వాత అయినా కొంచెం కళ్ళు తెరుచుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. కొంచెం కదలండి, కొంచెం సిగ్గుపడండి ప్లీజ్. పౌలు అంటాడు, మీకు సిగ్గు రావాలని ఈ మాటలో చెబుతున్నాను అంటాడు. అర్థమైందా? సిగ్గుపడండి, స్పందించండి. సిగ్గు పడని చోట, సిగ్గు పడకూడని చోట మాత్రం సిగ్గుపడతా ఉంటాం మనం. సిగ్గుపడవలసిన చోట మాత్రం మనం, సిగ్గుపడవలసిన చోట ఏం చేస్తుంది, మనం అతిశయపడతా ఉంటాం మనం. కాబట్టి సిగ్గుపడండి, మారండి. ఎన్ని చెప్పాను నేను? ఒకటి, ధూళి తన రూపాన్ని. రెండోది, ధూళి కఠిన మనస్కుల మనసును కరిగిస్తుంది. ధూళి ఏం చేస్తుంది? నిజాలు బయట పెడుతోంది, ఒక జడ్జిగా పనిచేస్తుంది. ధూళి ఏం చేస్తుంది? జీవరాశుల్ని కాపాడుతోంది. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ఇదే మాట మత్తయి సువార్త 10:14లో కూడా చెప్పాడు. 12 మంది శిష్యుల్ని లోకంలోకి పంపుచు, మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి, జోలైనను సంచైనను ఇలాంటి ఏమి మీ పట్టుకెళ్ళకుండా సువార్త చెప్పండి. మీరు వెళ్ళిన గ్రామం మీ మాట వింటే మీ ఆశీర్వాదాలు ఆ గ్రామానికి తెలియజేసి సువార్త చెప్పి రండి. వినకపోతే మీ పాత ధూళి ఆ గ్రామం మీద, ఆ పట్టణం మీద దులిపి రండి. ఏం దులిపి రావాలి? ధూళి, పాదాల ధూళి అట. ఎందుకు అంటున్నాడంటే ఇప్పుడు లూకా సువార్తలో చెప్తున్నాడు 10:11లో. చదువమ్మా. పాదముల కంటిన మీ కాళ్ళకు పెట్టిన ధూళిని కూడా దులిపివేయుచున్నాము ఉన్నదని చెప్పుడే. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై. ఎందుకు ధూళి దులపమన్నాడు? అక్కడే అన్నాడు కదా, మీ మీద. చూడండి ఏమన్నాడు, మీ మీద. ఇది చెప్పండి అమ్మా, ఉందా మాట? అది చెప్పండి, మరి నోటితో పలకండి. మీ మీద అదేం చేయాలంట? సాక్ష్యం ఇవ్వాలంట. ధూళి మనుషుల మీద ఏం చేస్తుంది? ఇప్పుడు మన మీద సాక్ష్యం చెప్తుంది. సింపుల్గా చెప్పి ముగించేనా, మనం క్రీస్తు సాక్ష్యాన్ని ఈ లోకానికి చెప్పకపోతే, క్రీస్తు సాక్షిగా మనం బ్రతకకపోతే మన మీద ఎవరు సాక్ష్యం చెప్తారు? ఏంటి, మనం క్రీస్తు సాక్ష్యం చెప్పాలా? మరి సువార్త అంటే ఏంటి? మరి కన్నవాటిని, విన్నవాటిని, అనుభవించిన వాటిని, అవి క్రీస్తుని గురించి చెప్పేదే క్రీస్తు సాక్ష్యం. అంతే కదా. మనం సాక్ష్యం చెప్పడానికే దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని. అదే కదా అన్నాడు. ఏమన్నాడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో? శిష్యుల్ని పంపుతూ అన్నాడు. శిష్యుల్ని, మరి మనం కూడా శిష్యులమే కదా. ఏమన్నాడు చూడండి దయచేసి, ఏమని చెబుతున్నాడు చూడండి దయచేసి. 8వ వచనం, 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మరి మనలోకి ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్ముడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు. ఇప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? మరి మనం కూడా పొందుకున్నావా? పొందుకున్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఏం చేయమంటున్నాడు చూడండి. బాప్తిస్మం తీసుకున్న వారలారా, మీరు మీ స్వగ్రామంలోను, అంటే యెరూషలేము అంటే మీ స్వగ్రామంలోను, యోదయ అంటే పక్క గ్రామంలోను, ఆ తర్వాత ఏమన్నాడు? సమరయ అంటే అన్య గ్రామాల్లోను, తర్వాత ఏమన్నాడు? దేశములలో ఉన్న, దేశముల ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి, నాకు సాక్షులై ఉండాలి. అసలు సాక్ష్యం చెప్పాల్సింది ఎవరు? అదేటమ్మా, మనం. అయితే అక్కడ సాక్ష్యం చెబుతుంది ఎవరు? మన మీద సాక్ష్యం చెప్తుంది ఎవరు?
ధూళి చెప్తుంది కదా, మరి మనం ఎందుకు చెప్పట్లేదు ప్రభు గురించి సాక్ష్యం? ఏమండి, చాలామంది వాళ్ళ సొంత సాక్ష్యాలు చెప్పుకుంటారు. చెప్పుకోండి, నేనేమంటలేదులే, కానీ మరి దేవుని గురించి ఎవరు చెప్తారు? పాట అయితే మనం పాడతాం, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యలో. ఆ తర్వాత ఏంటమ్మా? మనల్ని బట్టే అన్ని జనుల మధ్యలో దేవుని నామం ఏమవుతుందట? దూషించబడుతుందంట. రేపొద్దున ధూళి కూడా నేను దూషిస్తుంది. ఏమంటే ఒక మాటలో చెప్పనా, మళ్ళీ సిగ్గు రావాలని చెప్తున్నాను. మనకి సిగ్గు రావాలని రేపొద్దున అది దాంతో పోల్చుకోవడానికి కూడా అది సిగ్గుపడుద్దండి. ఇటు మనుషుల్ని ధూళితో పోల్చావా దేవుడా? అసలు నాకు వాళ్ళకి ఏమైనా పోలుకుందా నాయన? నువ్వు చెప్పిన వెంటనే నేను రూపాన్ని మార్చుకొని మిన్నల్లిగా మారానే, పేనుగా మారానే. వాళ్ళు మారారా? ఒక్క మాటకు మారానే, వాళ్ళు మారారా? ఇన్ని మాటలు విన్నారు. నువ్వు చెప్పిన పని చేశానే, మనసులు కరిగించడానికి ప్రయత్నించానే, వాళ్ళు చేశారా? నిజానిజాలను నిర్దేశించడానికి బలమైన సాధనంగా పనిచేశానే, మరి నిజం పలకవలసిన మానవుడే కలలాడుతున్నాడు కదా. నేను సాక్షిగా బ్రతికాను నాయనా, ఇప్పటికి వాళ్ళ మీద సాక్ష్యం చెప్తున్నాను నాయనా. వాళ్ళు దులిపేసి వెళ్ళిపోయినా నేను నా జీవితాన్ని భద్రం చేసుకుని వాళ్ళు చచ్చిపోయి మళ్ళీ బ్రతికేంత వరకు సాక్షిగానే ఉన్నాను నాయనా. మరి నీ సాక్ష్యం వాళ్ళు పంచుకున్నారా? జీవరాశులకు భద్రతను కల్పించాను నాయన, ఎంతోమందిని కాపాడాను నేను. నిప్పుకోడి గుడ్లను కాపాడలేదా నేను? అంత ప్రమాదకరమైన వాటి పిల్లల్ని కాపాడానే. నీ పిల్లలు ఎంతమంది పిల్లల్ని కాపాడారు? ఇలాగ ధూళి ఏం చేస్తుంది తెలుసా? మన మీద సాక్ష్యం వేలెత్తి చూపిస్తుంది, నేరారోపణ చేస్తుందట. కాబట్టి ప్రియులారా, మన గతం ధూళి. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుండి చివరి వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదివితే మహానుభావుడు అంటున్నాడు, అదే దావీదు ఏమన్నారో తెలుసా? అయ్యా ఆకాశాన్ని చూసా, సూర్యుని చూసా, చంద్రుని చూసా, నక్షత్రాలను చూసా, ఈ విశ్వాన్ని చూసిన తర్వాత నాకేమర్థమైందో తెలుసయ్యా. ఎవరంటున్నమాట ఇది? మహానుభావుడు మహారాజు దావీదు అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమండి, అప్పుడే చదవకక్క. మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా? మామూలుగా లోకల్ ఫ్లైట్లు కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఉంటాయి. అవి చాలా హైట్కి వెళ్తాయి, చాలా దూరం వెళ్తాయి. లోకల్ ఫ్లైట్లకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే సైజులో పెద్దవి, ఆ తర్వాత ప్రయాణంలో కూడా పెద్దవి. ఇంటర్నేషనల్. లోకల్ అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే అనుకోండి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఫ్యూయల్ కొట్టించాలి వాటికి, పెట్రోలు. అదే అమెరికా వెళ్ళేది అనుకోండి, 2 చోట్ల ఆగుద్ది అది. ఒకవేళ నింపుకోవాలంటే 2 చోట్ల, అంటే 12 గంటల జర్నీ గాలిలోని చేస్తుంది అది. అంటే 12 గంటల పాటు మధ్యలో ఎక్కడన్నా అయిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? మనకులాగా ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంకులు ఉండవు కదా గాల్లో. సరే, నింపుకొని వెళ్తాయి. ఇప్పుడు మీరు లోకల్ ఫ్లైట్ ఎక్కినా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినా ఒకటి చూడండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాం మీ భాషలో. ఫ్లైట్ ఎక్కి కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత జాయిగా పైకి వెళ్తుంటే ఎలాగ ఉంటుందో తెలుసా? అంత పెద్ద రాజమండ్రి ఇంత అయిపోద్ది. అర్థమవుతుందా? అంత పెద్ద రాజమండ్రి ఎంత అయిపోద్ది? ఎంత అయిపోద్ది. చిన్న గ్రామంలా కనపడుతుంది. ఇంకో కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందో తెలుసా? రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం అన్నీ కలిసిపోయి అదొక నార్మల్, ఇదొక నార్మల్ లాగా, అదొక నార్మల్ లాగా కనపడుతుంది. ఏమళ్ళు అవి? పెద్ద పెద్ద టౌన్లు ఎలా కనపడతాయి? నార్మల్. అంత పెద్ద టౌనే. ఇది విమానములో మనం పైకి వెళుతున్న కొద్దీ భూమి మీద కనపడే విజన్ అది. అయితే రాకెట్లు ఉంటాయి, స్పేస్లోకి వెళ్ళిపోయే రాకెట్లు ఉంటాయి. ఒకవేళ చంద్రమండలంలోకి వెళ్ళినాక వేరే గ్రహంలోకి వెళ్ళినా రాకెట్లో ప్రయాణం చేసేటప్పుడు మన భూగోళం దాటి ఫ్లైట్లు ప్రయాణం చేసి దానికంటే కొంచెం పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు భూమి, నీకు బాగా అర్థం కావాలి, భూమి ఏదో రౌండ్గా పళ్ళెంలాగా అనే భూమి కాస్త గోళాకారంగా, అర్ధచంద్రాకారంగా అలా కనబడుతూ ఉంటుంది.
పైకి వెళ్ళే కొద్ది చివరికి ఆ గ్రహానికి చంద్రమండలానికి దగ్గరికి వెళ్ళే సమయానికి భూగోళం టెన్నిస్ బాల్ లాగా కనపడుతుంది వాళ్ళకి. ఎంత భూగోళం అయిపోయి. చంద్రమండలం మనకు బాగా దగ్గరగా ఉండేది చంద్రుడే. చంద్రమండలం దగ్గరికి వెళ్ళి మనం చూస్తే భూగోళం ఎలా కనపడుతుంది? ఈ భూమి అంతా ఇంత బంతిలాగా ఉంటుందండి, గోళీలు ఆడుకునే గోలికాయలాగా ఉంటుందండి. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు అక్కడ నుంచి చూస్తే భూమే గోలికాయలాగా ఉంటే అసలు అందులో విజయవాడ ఏదో, రాజమండ్రి ఏదో, హైదరాబాద్ ఏదో, గుంటూరు ఏదో, మద్రాసు ఏదో అసలే తెలియకపోతే, అందులో గోనగూడెం ఎక్కడుంది, రాజనగరం ఎక్కడుందో తెలియకపోతే, అందులో ప్రగడమునీశ్వర కాలనీ ఎక్కడుంది, పాస్టర్ గారి ఇల్లు ఎక్కడుందో, ఆ ఇంట్లో ఆయన ఎక్కడున్నాడు ఎంతోడు అక్కడి నుంచి చూస్తే ఏమర్థమైంది? మరి దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడో తెలుసా? పరలోకం నుంచి చూశాడు. పరలోకంలో నుంచి చూసి నీ స్థితి చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నాయన, నువ్వు త్రాసు మీద ధూళివిరా. ఏటి ఎగిరెగిరి పడుతున్నావు? ఉద్యోగం వచ్చిందనా? డబ్బులు వచ్చాయనా? బంగారం ఉందనా? వెండెనా? అందమా? ఇల్లా? ఆస్తా? బంధువులా? బలగమా? ఏమనుకుంటున్నావు నువ్వు? జాగ్రత్త. ధూళి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకన్నాడు, అయ్యా ఆయన ఏ ఫ్లైట్ ఎక్కాడండి దావీదు గారు? అప్పటికి ఫ్లైట్ ఉందా? రైట్ సోదరులు ఫ్లైట్ కనిపెట్టారా? కనిపెట్టలా. ఇద్దరు అన్నదమ్ములు కనిపెట్టారండి. అసలు ఫ్లైటే లేని కాలంలోనే మహానుభావుడికి అర్థమైంది దావీదుకి. ఏమని? అయ్యా, ఎంత పెద్ద ఆకాశం, ఆకాశం ఆవల గ్రహాలు, ఆ గ్రహాలన్నీ దాటి విశ్వంలో ఇంకా పైకి వెళ్ళిపోతే నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర మండలాలు కూడా దాటిపోతే పాలపొంత నక్షత్ర మండలాలు, ఆ మండలాలు కూడా దాటిపోతే ఆండ్రోమెడా నక్షత్ర మండలాలు, ఆ ఆండ్రోమెడా నక్షత్ర మండలాలు కూడా దాటిపోతే హైడ్రా సెంటరస్ నక్షత్ర మండలాలు, అవన్నీ దాటిపోతే స్పేస్లో ఎన్ని మండలాలు ఉన్నాయి? కోట్లు. అక్కడి నుంచి చూస్తే మనిషి. అందుకన్నాడు, అయ్యా నువ్వు కూర్చున్న చోట నుండి చూస్తే వాడసలు ఏ పాటి వాడన్నాడు చూడండి. అక్కడ సూర్యచంద్ర నక్షత్రాదులను వీటితో పోల్చి చూస్తే నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనిటకు వాడే పాటి వాడు, మిన్నల్లి లాంటి వాడు, ధూళికణమ లాంటి వాడిని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి? ఏమండి, రోజు ఓ ఫ్యానుకున్న ధూళే నువ్వేమల్లో ఉన్నవే అని దాంతో ఏమన్నా మాట్లాడతారు మీరు? ఫ్యానుకున్న చాలా ఉంటాయి ధూళికణాలు. అందులో ఒక పర్టికులర్ ధూళికణంతో రోజు నువ్వు మాట్లాడతావా? అసలు పట్టించుకుంటావా? దాన్ని పట్టించుకోవాలంటే ఏదైనా పండుగ రావాలా? పండుగ వచ్చిన దాన్ని ఏమో ప్రేమగా పలకరించవు కదా, శుభ్రంగా నలిపేసు దులిపేసు పడాలి. కానీ ఈ ధూళికణాన్ని దేవుడు అసలు ఏ పాటి వాడండి? విశ్వంతో పోలిస్తే మనం ధూళికణం. అందుకంటున్నాడు, అయ్యా అలాంటి ధూళికణమైన ఈ మానవునికి అక్కడ అన్న మాట ఏంటంటే, మహిమ ప్రభావములు వానికి ధరింపజేశావు. ఏం ధరింపజేశాడంటే ఈ ధూళికణమైన ఈ బ్రతుక్కి దేవుడు మహిమ ప్రభావములు వానికి ధరింపజేసి సమస్తం వాడి పాదాల కింద పెట్టి సమస్తాన్ని ఆలమనే అధికారం ఇచ్చాడంట. ఏటేటి? ఒక ధూళికణానికి సమస్తాన్ని ఏలే అధికారం ఇచ్చాడంట. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమండి, అన్నిటిని మన మీద ఏలుబడి చేసేలా చేస్తాం. సొట్ట ఏలుబడి చేస్తుంది ఒకడిని, సారా ఏలుబడి చేస్తుంది ఒకడిని కదా, వ్యభిచారం ఏలుబడి చేస్తుంది ఒకడిని, పాపం ఏలుబడి చేస్తుంది ఒకడిని. ఏదైనా ఏదో ఒక దాని ఏలుబడిలో నువ్వు ఉంటున్నావే తప్ప మరి నువ్వు ఏలుబడి ఎప్పుడు చేస్తావు? ఏదో ఒక దానికి నువ్వు బానిసై ఉంటున్నావే తప్ప నీకు దాన్ని బానిసగా ఎప్పుడు చేసుకుంటావు? ఎప్పుడు లోపరుచుకుంటావు? ఎప్పుడు మారుతావు? ధూళికణానికి దేవుడిచ్చిన మహా గొప్ప సౌభాగ్యం ఏంటో తెలుసా? మహిమా ప్రభావాలు. అసలు మహాకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ విశ్వాన్ని చూస్తే నరుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు దేవా వాడే పాటివాడు ధూళికను. అయినా కూడా వాడికి ఏం చేసావో తెలుసా? నువ్వు అంత గొప్ప అధికారాన్ని ఇచ్చావు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? చిన్నోటికి ఊపిపోతున్నాడు, చిన్నోటికి ఏమేమో అయిపోతున్నాడు, తన్వయత్నం అయిపోతున్నాడు. కానీ దేవుణ్ణి మాత్రం పట్టించుకోవట్లేదు.
జాగ్రత్త. నీ గతం ఏంటో గుర్తు తెచ్చుకో. దేన్ని బట్టి అతిశయపడు. మనం ఒక కణం, ఒక ధూళి కణం, త్రాసు మీద విలువలేని వెలలేని ధూళికలం అని నీకు అర్థమైపోతే ఎక్కడ మనలో ఒక హామ రాదండి. అన్నిటికీ లోపడతామండి, అన్నీ చంపేసుకుంటామండి, దేవుని కోసం బ్రతుకుతామండి. ధూళి నేర్పిన 5 మంచి పాఠాలు మీ మనసులో నాటుకొని ఆ విధంగా ఉండునట్టు దేవుడు సహాయం చేయనుగాక. ఆమెను కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు బల కోసం. అలాగే చెప్పబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి